49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్. ఓం రావుత్ డైరెక్షన్ లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ రోజు ఉదయం భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా రిలీజ్ అయింది. రామాయణం కాదని చిన్నప్పటి నుంచి ఎంతో మంది మహానుభావులు చేయడమే మనం చూసాం. ఈ జనరేషన్లో కూడా చాలా మంది చేశారు. కానీ ఇలా భారీ బడ్జెట్తో, పెద్ద స్టార్తో, సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎవ్వరూ చేయలేదు. అందుకే ఈ సినిమాపై ఫ్యాన్స్, ఆడియన్స్లో అంచనాలు పెరిగాయి. ఇక ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే ఫ్యాన్స్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మనకి తెలిసిన స్టోరీనే అయినా ఓం రావుత్ రామాయణాన్ని తెర మీద ఎలా చూపించాడు అనేది ఆసక్తికరంగా మారింది. దశరథ మహారాజు వృద్ధాప్యం మీదకి వస్తూ ఉండడంతో తన పెద్ద కొడుకు రాఘవకి అయోధ్య నగర మహారాజుగా పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు. కానీ రాఘవ సవతి తల్లి కైకేయి అందుకు ఒప్పుకోదు. తన కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేయాలని, అలాగే రాఘవుడిని 14 సంవత్సరాలు వనవాసం చేయాలని పట్టుబడుతుంది. అప్పుడు దశరథ మహారాజు ఇచ్చిన మాట కోసం రాఘవ తన సతీమణి జానకితో కలిసి వనవాసానికి వెళ్తాడు. అక్కడ కొన్నాళ్లు గడిపిన తరువాత లంకేష్ చెల్లెలు శూర్పణఖ లక్ష్మణ్ని వరిస్తుంది. కానీ లక్ష్మణ్కి ఇష్టం లేదు. దాంతో ఆమె దాడి చేసే ప్రయత్నం చేయగా లక్ష్మణ్ శూర్పణఖ ముక్కు కోసేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న లంకేష్ సీతని భిక్షువు రూపంలో వచ్చి అపహరించుకొని లంకకు తీసుకువెళ్తాడు. అప్పుడు శ్రీరాముడు సీతని తిరిగి తీసుకుని రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, అతనికి హనుమంతుడు, వానర సైన్యం ఎలాంటి సహాయ సహకారాలు అందించారు, ఈ కథకు మెయిన్ థీమ్ అయిన విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయో తెలియాలంటే వెండితెర మీద చూడాల్సిందే. ఇందులో ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. ఆదిపురుష్ స్టార్ట్ అవ్వడమే చాలా గొప్పగా, విజువల్స్ పరంగా చాలా రిచ్గా స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో చాలా సన్నివేశాలు, 3D ఎఫెక్ట్స్ అనుభూతి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఆడియన్స్ ఖచ్చితంగా థ్రిల్కి గురవుతారు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా స్మూత్గా సాగిపోతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో 1-2 యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్ కొంచెం వీక్గా ఉన్న సినిమా మొత్తం ఎమోషనల్గా, ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఓం రావుత్. రాముడిని రాఘవ్గా, సీతని జానకిగా, రావణుడిని లంకేష్గా పిలుస్తూ ఉంటాయి మిగతా క్యారెక్టర్స్. మనకి తెలిసినట్టుగా శ్రీరాముడికి అనేక పేర్లు ఉన్నా ఆయన భక్తులు చివరికి శ్రీరామ్ అని పిలుస్తారు. కానీ ఈ మూవీలో రామనామం ఎక్కడా ప్రస్తావించకుండా అద్భుతంగా తీశాడు డైరెక్టర్. ఇక క్లైమాక్స్ ఫైట్ విషయానికి వస్తే ఆడియన్స్లో గూస్ బంప్స్ తెప్పిస్తాయనే చెప్పాలి. ఆ విజువల్ వండర్ని స్క్రీన్పై చూస్తే కానీ ఆ అనుభూతిని పొందలేము. ఇక మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్రెడీ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్స్లో ఆడియన్స్కి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్స్లో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ పాత్రల్లో ఒదిగిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణాన్ని కొత్త టెక్నాలజీలో చూడాలంటే మాత్రం ఇదొక విజువల్ వండర్ అనే చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే పరంగా చూస్తే డైరెక్టర్ టేకింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. కొన్ని సినిమాలను 100% ముందే ఊహించలేం. నేటి కాలానికి, ఈ తరానికి తగ్గట్లు ఆదిపురుష్ సినిమాను నిర్మించిన టీంను అభినందించాలి. ఇక ఈ సినిమా మొత్తం గూస్ బంప్స్ మూమెంట్సే. మరి మీరు ఈ సినిమా చూసారా? ఎలా అనిపించిందో కామెంట్ చేసి మాకు చెప్పండి.